RR6 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో పింఛన్ల కోసం తమ ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలంలోని వడ్లపూడి నాయుడుపాలెం, రాజవోలపాడు, అక్కంపేట గిరిజన కాలనీ గ్రామాల్లో సోమవారం ఆయన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా పింఛన్ను 2,000 రూపాయలు పెంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పెన్షన్లు సక్రమంగా అందజేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు పరిపాలించిన ఆయన కేవలం 500 రూపాయలు మాత్రమే పింఛన్లను పెంచాడని అన్నారు. ఇంత మంచి జరుగుతున్న వైసీపీ వాళ్లు మాత్రం 10 రోజులు తమల్ని తిట్టిపోస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, సర్పంచ్ రమాదేవి, రఘురాం నాయుడు, రామ్మోహన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కోదండరామిరెడ్డి, మధునాయుడు, రాయపాటి కిరణ్ కుమార్, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, పొన్నూరు అశోక్, భాస్కర్ రెడ్డి, మురళీనాయుడు, కోదండరామిరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదట్లో 200 నుంచి 70 కూడా 12 మంది అంట. ఏడు అత్తలు పొలం నుంచి అడ్డం వచ్చాడంట, దాన్ని తప్పించిపోయి డివైడర్ ముందుకు తీమా కెమెరాలా సార్ పోయిన 5 సంవత్సరాలు ఒకేసారి 1000 పెంచారు. ఇక ఒకేసారి 4,000 చంద్రబాబు తర్వాత 200 వేలు చేసింది ఎవరా? 2,000 చేసింది ఎవరా? చంద్రబాబు నాయుడు. 3,000 4,000 చేసింది చంద్రబాబు. పోయిన ఒకటో తేదీ ఉదయం 10 గంటలు 12 గంటల లోపలే ఆల్మోస్ట్ పింఛన్లు పంపిణీ అయిపోతుంది. 4,000 రూపాయలు, 6,000, 10,000, 15,000, బెడ్రీడిన వాళ్ళకి 15,000, అంటే సంవత్సరానికి 1,80,000. ఇది ఆషామాషి కాదు. భారతదేశంలో 4,000 రూపాయలు వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం లేదు, నేను ఎక్కడ చూడలే. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 2,830 రూపాయలు, 2,800 చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, 2,800 చంద్రబాబు నాయుడు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి యావరేజ్న 5 ఏళ్లలో 500 ఇచ్చాడు, అంటే 250 సగటున 500 ఆయన ఇచ్చింది. మేము 200 నుంచి 2,000 చేసాము, 3,000 నుంచి 4,000 చేసాము. అసలు 30 రూపాయలతో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని 70 చేశారు. ఓన్లీ 130 రూపీస్ ఆ ముఖ్యమంత్రులు ఇచ్చారు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కలిపితే అంటే 1,130 రూపాయలు
1130 రూపాయలు. కురవ 2800 ఆల్మోస్ట్ 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం. దేశంలో ఎక్కడా లేదు. ఈవెన్ హైదరాబాద్ లాంటి రెవెన్యూ ఉండే సిటీ ఉండే తెలంగాణ 2500, బీహార్ 1100, ఇతర రాష్ట్రాలు 1500, 1000 రూపాయలు, 2000. ఒక్క ఆంధ్రప్రదేశ్లో 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. సంవత్సరానికి 48,000 అంటే 50,000. ఆ మంచం మీద లేవలేని వాళ్ళకి 15,000 ఇస్తున్నాం నెలకి, అంటే 1,80,000. ఒక కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంతో అంత ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని బెడ్ మీదనే మంచం మీద నుంచి లేవలేని వాళ్ళని ఆ కుటుంబం చూసుకోవాలి కాబట్టి అది ఇస్తున్నాం. ఇంకెక్కడ లేదు. 33,000 చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ నెల 2,750 కోట్లు, 2,750 కోట్లు. దాని గురించి వైసీపీ వాళ్ళు ఎందు లూజ్ టాక్, ఏదో ఒకటి మాట్లాడాలా. ఒక్కటి మంచి గురించి మాట్లాడు. అయ్యా నీ టైంలో 200ది 2,000 చేసావు, 3,000ది 4,000 చేసావు, కానీ ఇంకెవరైనా మిగిలిపోయి ఉండరు, అవి చూడని రాయి పద్ధతి ఉంటుంది. అటు కాదు, 4,000 పింఛన్ ఇస్తుంటే రోజు ఏదో ఒకటి విమర్శ ఆయన బ్లూ మీడియాలో. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. అన్ఫార్చునేట్. ఇంకా బిడ్డలు, బడికి పోయే బిడ్డలు, తల్లికి వందనం, 2 ఉంటే 3 ఉంటే 4 ఉంటే 13,000 లెక్కన ఇస్తున్నాం. దాని గురించి మాట్లాడరు. అన్నీ ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశాం. నన్ను చెప్తున్నారు మా వాళ్ళందరూ ఇక్కడ మనుబోలు మండలం నుంచి అక్క చెల్లెళ్ళు అంతా కలిసి నర్రవాడ ఏం టెంపుల్, వెంగమాంబ టెంపుల్, నర్రవాడ టెంపుల్కి పోయి పూజలు చేసుకొని దర్శనం చేసుకొని రాత్రి తిరిగి వచ్చారంట ఊరంతా. ఆ పరిస్థితి ఈరోజు వాళ్ళకి కల్పించాం. 3 గ్యాస్ సిలిండర్లు, 900 ఒక సిలిండరు, 2,700 రూపాయలు సంవత్సరానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు వాళ్ళు తీసుకుంటే, వాళ్ళు అన్నీ ఎంటర్ చేసి అప్లై చేసుకుంటే. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ ఒక్కటి మంచి అనరు వాళ్ళు, ప్రతిదీ తిట్టడమే. అందుకని ఈరోజు దేశంలో ఇంత పెద్ద మొత్తం, నెలకి ఇంచుమించు 2,700 చిల్లర కోట్లు, సంవత్సరానికి 33,000 చిల్లర కోట్లు పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఇంకోటి లేదు. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలి అందరూ.